హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాత. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి బూందీ. ఈ బూందీని ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మనకి బూందీ తినాలనిపిస్తే బయటికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం కదా, కానీ బయట చేసే బూందీ ఎలాంటి ఆయిల్స్ వాడి చేస్తారో మనకు తెలియదు. కాబట్టి ఇలా ఇంట్లోనే ఈజీగా హైజెనిక్గా మన చేతులతో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో మరి ఈ టేస్టీ అండ్ క్రిస్పీ బూందీని ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ బూందీ చేయడానికి గిన్నె తీసుకొని 2 కప్పుల వరకు శనగపిండి తీసుకోండి. ఇలా 2 కప్పుల శనగపిండి తీసుకున్నాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండి తీసుకోవాలి. ఇలా కొంచెం బియ్యపిండి తీసుకోవడం వలన బూందీ క్రంచీగా వస్తుందన్నమాట. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి ఈ పిండిలో బాగా కలిసే విధంగా కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుందాం. అయితే ఒకేసారి ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా ఫస్ట్ ఈ పిండిలో ముద్దలు కట్టకుండా ఇలా ఫస్ట్ కొన్ని వాటర్ యాడ్ చేసి కలపండి. అంటే పిండిలో ఉండలు కట్టకుండా ఇలా మెత్తగా కలపండి. ఇప్పుడు అవసరానికి సరిపడా పిండిని కలుపుకోవాలి. అంటే మనకి బూందీ చేయడానికి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గరిటె జారుడుగా ఉండాలన్నమాట. పర్ఫెక్ట్ బూందీ రావడానికి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలానే ఉండాలి. పిండిని మరీ లూజ్గా కలుపుకుంటే బూందీ చేసేటప్పుడు బూందీ అనేది రౌండ్ షేప్లో రాకుండా తోకలాగా వస్తుంది. అలాగే మీరు గట్టిగా కలిపినట్లయితే బూందీ గరిటె నుంచి జారదనమాట. సో పర్ఫెక్ట్గా ఇలా కలిపాక ఇందులోకి చిటికెడంత వంట సోడాను కూడా యాడ్ చేశానండి. ఆ క్లిప్ మిస్ అయింది. ఇలా చిటికెడంత వంట సోడా యాడ్ చేయడం వలన బూందీ ఇంకా క్రిస్పీగా వస్తుందన్నమాట. సో ఇలా రెడీ చేసుకున్న ఈ పిండిని మనం ఇప్పుడు బూందీ చేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఈ బూందీ చేయడానికి ఆయిల్ మాత్రం చాలా వేడిగా ఉండాలి. ఎంతలా వేడిగా ఉండాలంటే మనం కలుపుకున్న పిండిని ఇలా కొంచెం ఒక డ్రాప్ వేసినట్లయితే చూడండి, ఇలా వెంటనే ఫ్రై అయి పైకి వస్తుంది కదా. ఇంత వేడిగా ఉంటే మనకి బూందీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బూందీ చేయడానికి ఇంట్లో ఉండే ఇలాంటి జాలిగంట తీసుకొని దీనిపైన చేసుకుందాం. మీ దగ్గర బూందీ గరిటె ఉంటే దానిపైన అయినా వేసుకోవచ్చు. బట్ నా దగ్గర లేదు కాబట్టి ఇలా జాలిగంట పైన వేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక 2 గరిటెల పిండిని తీసుకొని ఇలా స్లోగా ఆయిల్లో డ్రాప్ చేయండి. చూడండి, పిండి వేస్తుండగానే ఇలా డ్రాప్ లాగా ఆయిల్లో పడుతుంది. పడ్డ వెంటనే బూందీ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. ఇలాగే ఒక 2 గరిటెల పిండిని తీసుకొని ఇదే విధంగా వేయాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం తీసుకున్న కడాయిలో ఎంత పట్టే విధంగా వీలుంటుందో అంత మాత్రమే బూందీ యాడ్ చేయాలి. మీరు ఎక్కువగా వేసినట్లయితే ఒకదాని మీద ఒకటి పడి ముద్దలాగా అవుతుందన్నమాట. సో ఇలా ఎంత పట్టే విధంగా వీలుంటుందో అంతే యాడ్ చేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తే అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి. మీరు ఒకవేళ ఎక్కువగా వేస్తే ముద్దలాగా వస్తుంది. మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ బూందీ క్రిస్పీగా అయ్యేంతవరకు బాగా ఫ్రై చేయండి. అంటే లైట్గా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చింది అన్నప్పుడు ఆయిల్ నుండి తీసి ఒక పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకోవాలి. మీరు మరీ డార్క్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేస్తే బూందీ చల్లారాక ఇంకాస్త డార్క్ కలర్లోకి వస్తుంది. సో ఇలా ఉన్నప్పుడే తీసుకోవాలి. ఇలా మొత్తం తీసుకున్నాక ఇప్పుడు సెకండ్ టైం బూందీ వేసేటప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు జాలిగంటకి కింద సైడ్ పిండి ఉంటుంది కదా, అది మొత్తం తుడిచేసాక సెకండ్ టైం వేయాలి. ఒకవేళ మీరు పిండి తుడచకుండా అలాగే వేస్తే పిండి సరిగ్గా డ్రాప్ అవ్వదన్నమాట. ఇలా వేస్తే చూడండి, పిండి ఈజీగా ఆయిల్లోకి డ్రాప్ అవుతుంది. ఇలా 2 గరిటెల పిండిని ఇలా స్లోగా యాడ్ చేస్తే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా ఇలా డ్రాప్ అవుతుంది. ఇలా కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్ని యాడ్ చేసి స్లోగా ఫ్రై చేయడమే. ఇలాగే పిండి మొత్తం ఇదే విధంగా ఫ్రై చేసి తీసుకున్నాను. చూసారా బూందీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? ఒకటి తీసి చూపిస్తాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చిందో. చాలా బాగా వస్తుంది. అయితే మనకి ఇక్కడ బూందీ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి కలపడానికి ఒక పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ పల్లీలను తీసుకొని ఫ్రై చేయండి. ఈ పల్లీలను మరి ఎక్కువగా నల్లగా అయ్యే వరకు కాకుండా లైట్గా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి బూందీలోకి తీసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు పుట్నాల పప్పును కూడా తీసుకొని ఫ్రై చేసి ఈ బూందీలోకి యాడ్ చేయండి. అయితే ఈ పుట్నాల పప్పు ఆయిల్ నుంచి సరిగ్గా రాదు కదా, అలాంటప్పుడు ఇలా టీ స్ట్రైనర్ యూజ్ చేసి అంతా పప్పును తీసుకోవాలి. అలాగే ఒక 3 రెమ్మల వరకు కరివేపాకు తీసుకొని క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసి యాడ్ చేయండి. అలాగే ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి క్రష్ చేసినట్లుగా చేసి కొంచెం లైట్గా ఫ్రై చేసి యాడ్ చేయండి. ఈ వెల్లుల్లి ఫ్లేవర్ మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు, బట్ వేస్తే మాత్రం ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి. ఇప్పుడు ఇలా అన్నీ ఫ్రై చేసి తీసుకున్నాక ఇందులోకి స్పైసీగా తినడానికి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్, మరో 1/2 టీ స్పూన్ వరకు వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి యాడ్ చేయండి. ఇలా ఈ పొడులన్నీ యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలపండి.
ఇలా కింద నుంచి తీస్తూ కలిపారంటే బూందీకి చక్కగా పడుతుంది. ఈ టిష్యూ పేపర్స్ని కూడా తీసేయండి. అయితే ఈ ఉప్పు కారం మసాలాలు అనేది బూందీ వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేయాలి. ఇలా వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తేనే మంచిగా పడుతుందన్నమాట. ఇలా అన్నీ కలిసే విధంగా కలిపామంటే మనకు టేస్టీ క్రిస్పీ బూందీ ఇంట్లోనే ఈజీగా రెడీ అయిపోయింది. చూడండి, మీకు చూస్తుంటూనే అర్థమైపోతుంది బూందీ ఎంత పర్ఫెక్ట్గా మంచి టెక్చర్తో వచ్చిందో. ఇది టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఇలా చేసుకొని ఒక స్టీల్ డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకున్నామంటే 15 to 20 డేస్ పాటు క్రిస్పీగా తినేయచ్చు. చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఓసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది, మీకు టేస్ట్ ఎలా అనిపించింది అనే ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వలన నేను పెట్టే లేటెస్ట్ రెసిపీస్ని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.